గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ప్రధానమంత్రిగా నగ్గబోతున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా, ఈ విషయం తెలుసుకోవాలి అని చాలామందికి కుతూహలం. అయితే ఎప్పుడూ ఈ యొక్క రాజకీయాలు మాట్లాడని నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉండడం చాలామందికి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉండొచ్చు. సరే, ఏదేమైనా కూడా వీడియో పూర్తిగా చూసేసరికి మీకు పూర్తిగా చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఇందులో శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే చాలామంది ఇప్పటికే ప్రముఖ జ్యోతిష్య పండితులు కొంతమంది అందులో పంచమాకాన స్వాములు అంటారు. వాళ్ళకి నేను ముద్దుగా ఓ పేరు పెట్టాను, వాళ్ళనే గుడ్డూపుడు బ్యాట్స్మెన్ అని. అంటే చీకట్లో రాళ్ళు విసురుతారు, ఏదైనా పడింది అనుకోండి అది నేనే కొట్టాను కాబట్టి పడింది అంటారు. అలాంటి వాళ్ళు ఏమిటారు అంటే కనుక ఆల్రెడీ ఎవరు సీఎం అవుతారో వాళ్ళ పేర్లతో సహా చెప్తూ ఉన్నారు. సరే, చాలాసార్లు చెప్పారు, అవి చెప్పినవి జరగక అబాస్పాలైపోయారు, ప్రజల చేత తిట్లు కూడా తిన్నారు. అదని పక్కన పెట్టేయండి, అలాంటి వాళ్ళ వల్ల పక్కన పెట్టేసేయండి. అయితే ప్రధానంగా ఎవరు సీఎం అవుతున్నారో చెప్పాలి అంటే కనుక దానికి ఒక ఆధారం కావాలి. ఒక సర్వే రిపోర్ట్ అయినా ఉండాలి మన దగ్గర, లేదా మనం జ్యోతిష ప్రకారంగా దానికి ఆధారం కావాలి. ఆధారం లేకుండా ఏది మాట్లాడకూడదు. అందులో నేను అసలు ఆధారం లేకుండా ఏది మాట్లాడను. ఒకవేళ ఆధారం లేకుండా మాట్లాడితే అది నా అభిప్రాయం అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే అవుతారు అనేటటువంటిది నా అభిప్రాయం. కారణం ఏమిటి అంటే కనుక, ఒకటి, ఆయన చేసినటువంటి మంచి పనులు. ఆయన దేశాన్ని ఎలాగైతే రక్షిస్తూ ఉన్నారో అలాగే సనాతన ధర్మాన్ని కూడా అలాగే రక్షిస్తూ ఉన్నారు. అలాగే దేశం యొక్క ఖ్యాతి ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందిస్తూ ఉన్నారు. దేశం అభివృద్ధి చెందడం కోసం చక్కని బాటలు వేస్తున్నారు. ప్రస్తుతం కొంచెంమందికి ఇబ్బందులు కలిగిన భవిష్యత్తు రాబోయే తరాలకి చక్కని బాటలు వేస్తూ ఉన్నారు. అలాగే మనందరికీ కూడా రక్షణను కలగజేస్తున్నారు ఇతర దేశాల నుంచి బోర్డర్లో. కాబట్టి అనేక రకాల కారణాల చేత ప్రధానమంత్రి గారు ముఖ్యంగా మోడీ గారే అవుతారు అనేటటువంటిది నా సొంత అభిప్రాయం. ఇంకొక విషయం ఏమిటి, సరే ప్రధానమంత్రి గారు మోదీ గారిగా మాకు నచ్చలేదు, మరి ఈయనకన్నా గొప్పవాడు ఎవడు, అసలు ఈయన ప్రత్యర్థి ఎవడు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఆయన ప్రధాన అభ్యర్థి ఎవడో ఇప్పటిదాకా తెలియదు. అంచేత ఈయనకన్నా గొప్పవాడు ఎవడో కనపడితే కదా ఆయనకు ఓటేయడానికి. అంచేత అది ఎప్పుడు రా అంటే ఎలక్షన్ అయిపోయాక ప్రకటిస్తారు వాళ్ళు. అంచేత ప్రస్తుత కాలంలో ఉన్న సమాజంలో ప్రధానమంత్రి మోదీ గారి కన్నా గొప్పవాడు లేడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది ఆయనే ప్రధానమంత్రిగా వస్తారు అనేటటువంటిది నా సొంత అభిప్రాయం. ఇది జ్యోతిష్యానికి ముడిపెట్టింది అయితే కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చీఫ్ మినిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో మనం ముందుగా చర్చించుకొని అప్పుడు సీఎం ఎవరవుతారో తెలుసుకుందాం. ఏం చేద్దానంటే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఏమిటంటే ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్పకపోతే కనుక కొంచెం రాబోయేటటువంటి సమయంలో మళ్ళీ చెప్పిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒకనొక సమయంలో నేను ఏం చేశానంటే ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఝాన్సీ అనేటటువంటి పట్టణంలో ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు అంటే ఉత్తరప్రదేశ్ ఎంపీ గారు అనురాగ్ శర్మ గారి ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళాం మేము. ఆయన పర్సనల్ విషయంలో ఏదో సమస్యలు ఉంటే కనుక మేము వాళ్ళ ఇంట్లో ఒక క్రతువు చేసాం. ఒక 5 రోజుల పాటు అక్కడ ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అయితే ఆ సందర్భంలో ఒకరోజు ఏమిట్రా అంటే రాజకీయాల గురించి కొంచెం చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడారు. ఆ మాట విన్న వెంటనే మాకు విపరీతమైన బాధ, గుండె కలుక్కుమనిపోయింది. ఏమిటా మాట అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కా లోగ్ భిక్షారి హై అని. దీని అర్థం ఏంటంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముష్టోళ్ళు అని, ఆత్మాభిమానం లేనివారు అని ఇలా మాట్లాడారు. ఇలా మాట్లాడేసరికి మాకు చాలా బాధ కలిగింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగాం. ఆయన మొత్తం విశ్లేషణ చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏంటంటే ఎవరు ప్రభుత్వం ఎలా డబ్బులు పంచాలి, ఎవరికి డబ్బులు పంచాలి అంటే కనుక పని చేసుకోలేని వాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, లేకపోతే కనుక వితంతువులు, వృద్ధాప్యం వచ్చినటువంటి వారు, వీళ్ళందరూ పని చేసుకోలేరు వారు కాబట్టి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత, తప్పులేదు. పని చేసుకోగలిగిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళని సోమరిపోతుల్లో తయారు చేయడం. ఈ విషయం చెప్పాడు ఆయన. ఇంకో మాట చెప్తే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి అంటే వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. అంతేగాని నేను డబ్బులు ఇస్తాను ఖర్చు పెట్టుకో అంటే వాళ్ళు ఏమవుతారు, సోమరిపోతుల్లో తయారవుతారు. అంచేత మీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా డబ్బు ఇస్తే తీసుకునేటటువంటి సోమరిపోతుల్లో తయారయ్యారు. అయితే ఎవరు పడితే అలా వాళ్ళు తీసుకోరు. ఆత్మాభిమానం లేని వాళ్ళే తీసుకుంటారు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు పని చేయకుండా నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని అడుగుతారు, తీసుకోరు. అంచేత మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆత్మాభిమానం లేదు అని చెప్పారు. అంటే ఒకటిరా మన ఆంధ్రప్రదేశ్లోట ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ కన్నా ఆ రేషన్ ఇంటికి వచ్చే ఖర్చు ఎక్కువ అవుతుందిట. అది కూడా చెప్పారు ఆయన. చాలా బాగుందని మీరు మా ఆంధ్రప్రదేశ్ గురించి బాగా ఎక్కువగా శ్రద్ధ పెట్టారని చెప్పేసి అడిగాం మేము.
ఆయన చెప్పారు, మా ఉత్తరప్రదేశ్ రెవెన్యూ ఎంతో తెలుసా మీకు, మిగులు బడ్జెట్ ఎంతో తెలుసా, 74,000 కోట్లు. అంత బడ్జెట్ మిగుల్లో ఉన్నాం మేము, అంతలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. మేము ఇలాంటి ఫ్రీబీస్లు ఇవ్వటం లేదు. అంచేత అసలు మీకు రెవెన్యూ లేదు, అప్పుల్లో ఉన్నారు, మీరంతా ఫ్రీబీస్ ఇచ్చేస్తున్నారు, అంచేత మీది ఈ రకంగా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులేమిటో, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏంటో, ప్రజలు చేసినటువంటి తప్పులేంటో కూడా చెప్పారు ఆయన. ఒక 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే కనుక ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని ప్రకటన చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారట ఈ రుణమాఫీ అనేటటువంటిది సాధ్యం కాదు, మేము ఇవ్వలేము అని చెప్పారట. అంచేత ప్రజలందరూ కూడా రుణమాఫీ చేస్తారన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓట్లేశారట. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో వచ్చారట. వచ్చిన తర్వాత ఆయన రుణమాఫీ సగం చేశారట. సరే, ఆయన ఏదో మొత్తం మీద పోలవరం సగం చేశారు, మొత్తం మీద ఏదో రాజధాని అభివృద్ధి చేయడానికి భూములన్నీ కూడా 2 సంవత్సరాలు పూలింగ్ చేయడం అంటే మనం ఏదో ఒక స్థలం కొనుక్కోవాలంటే 2-3 నెలలు పడుతుంది. అలాంటిది అన్ని వేల ఎకరాలు పూలింగ్ చేయడం, అదంతా కొంచెం కన్స్ట్రక్షన్ చేయడం ప్రయత్నం ఆయన చేశారు పాపం. సరే, చేసిన తర్వాత ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఎంత కూడా అనురాగ్ శర్మ గారు చెప్పారు. ఆయన చేసిన తప్పు ఏమిటంటేట, ఆయన డబ్బులు పంచితే ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి చివరి సమయంలో పసుపు కుంకాల పేరు చెప్పి ప్రభుత్వ డబ్బులు పంచిపెట్టారట. అంటే ఏంటి, సొంతంగా డబ్బులు ఇవ్వడం కన్నా ప్రభుత్వం డబ్బులనే ప్రజలకు పంచిపెట్టేస్తే ఆ డబ్బు తీసుకుని ప్రజలు ఓట్లేస్తారన్న ఉద్దేశంతో ఎన్నికల చివరికి వచ్చిన తర్వాత పసుపు కుంకం పేరు చెప్పి అదొక పథకంగా పెట్టి ప్రజలకి డబ్బులు పంచిపెట్టడం మొదలుపెట్టారట. 15,000 రూపాయలు చెప్పి, మనకు తెలుసు కదా అవన్నీ పంచిపెట్టారట. సరే, ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అయితే పనవదు, ప్రజలకి ఈ యొక్క పథకాలు డబ్బులే కావాలి, ఇంచేత మనం కూడా చక్కగా ప్రకటన చేసేద్దాం, శుభ్రంగా తాయిలాలు ప్రకటన చేసేద్దాం అని చెప్పేసి శుభ్రంగా పథకాలన్నీ ప్రకటన చేసేసి మేము వస్తే అలా ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి పథకం ప్రకటన చేశారట. చేస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇస్తా అన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారట. అంచేత ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గారు. ఇప్పుడు మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ డబ్బులు ఇస్తారంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజలు ఏం చేస్తారట, మళ్ళీ ఓట్లు వేసేస్తారట. అంటే ఇదంతా కూడా రాజకీయ విశ్లేషణ అనురాగ్ శర్మ గారు చెప్పేది నేను చెప్తున్నాను తప్ప నా సొంత పైత్యం కాదు, నా సొంత కవిత్వం కాదు, జ్యోతిష్యానికి సంబంధం లేనిది. అయితే ఇదంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యం కలిగి, ఇదేంటండి బాబు ఇలా మాట్లాడుతున్నారేంటి, నిజంగానే ప్రజలు అలాగ చేస్తారా అని అడిగాం. నిజమండి, అనుమానం ఏమీ లేదు. అంచేత చంద్రబాబు నాయుడు గారు 10,000 పంచితే ప్రభుత్వ పథకం కింద నేను ఎక్కినప్పటి నుంచి, ఆయన చివరికి వచ్చాక పంచిపెట్టాడు, అంచేత అలా కాదు, నేను ఎక్కినప్పటి నుంచి డబ్బులు పంచిపెట్టేస్తాను, అది నా సొంత డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులే నా పేరు చెప్పుకుని ఎక్కినప్పటి నుంచి చివరిదాకా పంచిపెట్టేస్తాను, అంచేత చివరిలో ఇప్పుడు పంచిపెట్టడం కాదు, ఫస్ట్ నుంచి పంచిపెట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి డబ్బులు పంచిపెట్ట మొదలు పెట్టేశాడు. అంచేత ప్రభుత్వ డబ్బులని పథకాల పేరు చెప్పి వాళ్ళు సొంతంగా డబ్బులు ఇస్తున్నట్టుగా ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు. అంచేత తిన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా వాళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసేసే అవకాశాలని, ఇది మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అని చెప్పారు. మాకు ఆశ్చర్యంగా ఇంకా బాగా విశ్లేషణ చేశారో తెలుసా మీకు, అమ్మఒడి పథకం అని చెప్పేసి దాని గురించి కూడా విశ్లేషణ చేస్తూ అమ్మఒడి పేరు చెప్పి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, నిజంగా ప్రభుత్వం స్కూల్లో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందో చెప్పారు. దాన్ని కూడా మీకు విశ్లేషిస్తారు, బాగా వినండి, లెక్కలతో సహా మొబ్బు విడిపోతుంది మీ అందరికీ కూడా. అమ్మఒడి పథకంలోట ఒక స్కూల్కి ఒక 400 మంది విద్యార్థులు ఉంటే, అంటే ఒక హై స్కూల్ అనుకుందాం, ఒక హై స్కూల్కి 400 మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారనుకుందాం. 400 మందికి అమ్మఒడి ఇస్తే 400 × 15,000 అంటే మొత్తం ఎంత, 60 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి అమ్మఒడి పేరు చెప్పి విద్యార్థులకు ఇస్తున్నారు. ఇది చదువుకి సంబంధం లేదు, అంటే అమ్మఒడి పేరు చెప్పి విద్యార్థులకి ఓన్లీ స్కూల్లోకి రావడానికి అని చెప్పేసి ఇస్తున్నారట. అంటే సంవత్సరానికి 60 లక్షల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి 3 కోట్ల రూపాయలు ఒక స్కూల్లో అమ్మఒడి పేరు చెప్పి ఇస్తున్నారు. ఇదంతా కూడా వేస్టేజే, ఎక్కడ కూడా ఇది చదువుకి సంబంధం లేదు అంటారు. 3 కోట్లు కూడా వృధా, అంటే జస్ట్ ఓన్లీ సరదాగా ఇచ్చేటటువంటిది అనమాట, చదువుకి సంబంధం లేకుండా. అయితే టీచర్స్ జీతాలు చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇప్పుడు దగ్గర 1,00,000 రూపాయలు ఉంది హై స్కూల్ టీచర్స్కి జీతం. 1,00,000 కనీసం 400 మంది విద్యార్థులు అంటే 15 మంది కనీసం ఈ యొక్క టీచర్స్ ఉంటారు. 1,00,000 × 15 మంది అంటే 15 లక్షల రూపాయలు ఒక నెలకి టీచర్లకి ఒక స్కూల్లో జీతం అవుతుంది. ఇలాగా 15 × 12 అంటే ఒక సంవత్సరానికి 15 లక్షలు చొప్పున 1,80,00,000 రూపాయలు ఓన్లీ సంవత్సరానికి ఈ యొక్క టీచర్స్కి జీతం వెళ్తుంది. అలాగా 5 సంవత్సరాలకి 1,80,00,000 చొప్పున మొత్తం టీచర్స్కి 5 సంవత్సరాలకి ఒక 400 మంది విద్యార్థులు చదివేటటువంటి స్కూల్కి 9 కోట్ల రూపాయలు జీతం కింద ఇస్తున్నారు.
అంటే అమ్మఒడి కింద 3 కోట్లు, గవర్నమెంట్ టీచర్స్కి జీతం కింద 9 కోట్లు అయింది ఇప్పటికి. తర్వాత యూనిఫామ్ కింద 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యూనిఫామ్స్ ఇవ్వడానికి స్కూళ్ళ పిల్లలకి. స్కూళ్ళ పిల్లలకి పుస్తకాలకి 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజన పథకం పేరు చెప్పి దగ్గర దగ్గర నెలకి 5 లక్షల రూపాయలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు ఇంటూ 12 అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి భోజనం కింద వెళుతుంది. అలాగే మొత్తం 5 సంవత్సరాలకి కలిపి ఈ యొక్క భోజన పథకం కింద 3 కోట్ల రూపాయలు ఒక 400 మంది విద్యార్థులు ఉండేటటువంటి స్కూల్లో ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. అంటే మొత్తం ఎంత అయింది చూడండి, 3 లక్షల రూపాయలు అమ్మఒడి ప్లస్ 9 కోట్ల రూపాయలు టీచర్స్ ఇది ప్లస్ అలాగే 3 కోట్ల రూపాయలు ఆ మధ్యాహ్నం అన్న పథకం ప్లస్ పుస్తకాలకి యొక్క యూనిఫామ్స్కి 8 లక్షలు, మొత్తం ఎంత అయింది 15 కోట్ల 8 లక్షల రూపాయలు. అంటే 400 మంది విద్యార్థులకి ఖర్చు పెట్టేటటువంటిది 5 సంవత్సరాల్లో 15 కోట్ల 8 లక్షల రూపాయలు. అంటే ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఖర్చు పెట్టినట్టు అంటే కనుక దగ్గర దగ్గర 3,95,000 రూపాయలు ఒక్క సంవత్సరానికి ఒక విద్యార్థి ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి ఎంత అయింది అంటే కనుక 79,000 రూపాయలు అయింది ఒక విద్యార్థికి. అంటే మనం మన పిల్లలని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఎన్ని వేలు అవుతున్నాయి, ప్రభుత్వం మన విద్యార్థి పేరు చెప్పి ఎంత ఖర్చు పెడుతోంది. నాకు తెలిసి కనుక ఎంత ప్రైవేట్ స్కూల్లో అంటే బాగా పట్టణాల్లో అయితే లక్షలు ఉంటాయి, కానీ ఒక మోస్తరు ఎక్కువ శాతం పల్లెటూరు వాతావరణం దగ్గరలో ఉండేటటువంటి మండల ప్రదేశాల్లో ఉండేటటువంటి స్కూళ్ళలో అయితే కనుక 30,000 నుంచి 50,000 రూపాయల దాకా ఉన్నాయి, 60,000 రూపాయల దాకా ఉన్నాయి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుల కన్నా గవర్నమెంట్ స్కూల్ చదువు చాలా కాస్ట్ట మన ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటి, ఈ పథకాల వల్ల. చూడండి ఎంత బాగా విశ్లేషించాడు ఆయన. కానీ చదువు ఎవరికి బాగా వస్తుంది అంటే వాళ్ళకే బాగా వస్తుంది. అయితే ఆయన చెప్పారు అదే డబ్బులు కనుక నిజంగా గవర్నమెంట్ ఖర్చు పెట్టే డబ్బులు నిజంగా ఈ అమ్మఒడిలు అవి రకరకాలు కాకుండా ఖర్చు పెడితేట గవర్నమెంట్ స్కూల్లోట డిజిటల్ బోధన ఇవ్వచ్చుట, అలాగే కొత్త బిల్డింగులు చాలా కట్టచ్చుట, అలాగే అంటే ఈ 400 మంది విద్యార్థులకి సంవత్సరానికి ఒక బిల్డింగ్ కట్టచ్చుట ఇన్ని కోట్ల రూపాయల్లో కట్టచ్చుట, అలాగే స్కూల్కి రావడానికి పిల్లలందరికీ బస్సులు వేయించుట, అలాగే బాత్రూమ్స్ కానీ ప్లే స్కూల్ కానీ గ్రౌండ్లు కానీ ఈ యొక్క వీటిది బాస్కెట్బాల్స్ అవి ఆడతారు కదా ప్లే గ్రౌండ్లు కానీ లేకపోతే ఈ యొక్క రకరకాలని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. పరిశోధనలు చేస్తారు కదా అవన్నీ ల్యాబులు కానీ లేకపోతే కంప్యూటర్ పార్క్ ఇవన్నీ కొనొచ్చుట ఆ డబ్బులతోటి. అంటే ఆ పథకాలకి ఇచ్చే డబ్బులతోటి విద్యకి ఇలా ఖర్చు పెట్టచ్చుట. కానీ విద్య కోసం కాకుండా పథకాల పేరు చెప్పి వేస్ట్గా ఖర్చు పెట్టేది ఈ ప్రభుత్వం ఎంత ఉందయ్యా. దీనివల్ల పిల్లలకు చదువు రావటం లేదు, ఇదంతా కూడా వేస్ట్గా పోతుంది అని చెప్పేసి ఎంత బాగా విశ్లేషించాడు చూడండి. మాకు ఆశ్చర్యపోయింది ఇదంతా విన్న తర్వాత. సరే ఇంకో సన్నివేశం ఉంది ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారు, ఆయనకు పూర్వం ఏదో కార్యక్రమాలు చేసాం, ఆయన ఎమ్మెల్యే కింద నెగ్గాడు, బాగానే ఉంది. ఆయన ఏంట్రా అంటే కనుక తర్వాత మళ్ళీ నాకు సీట్ వస్తుందని అడిగారు, రాదని చెప్పేసాం. నిజంగా ఆయన ప్రయత్నం చేశారు కానీ రాలేదు. ఆయన నేను మాట్లాడుకునే సమయంలో విశ్లేషణ వచ్చింది. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, గురుగారు ఒక సమయంలో నేను ఇలాగా గడప గడపకి తిరిగానండి, అప్పుడు ఒక ఎంప్లాయీ విషయాన్ని చెప్పాడు అని చెప్పేసి చెప్పాడు. ఆ విషయాన్ని కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది లెక్కలు ఏంటంటే కనుక ఎంప్లాయిట వీళ్ళు గడప గడపకి తిరుగుతున్నారట. తిరుగుతూ ఏం చేసేవారంటే వీళ్ళు మామూలుగా నీకు పెన్షన్ ఎంత వచ్చింది, ఆసరా ఎంత వచ్చింది, అమ్మఒడి ఎంత వచ్చింది అని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి ఇగో సంవత్సరానికి నీకు ఎంత వచ్చింది, 4 సంవత్సరాలకి ఎంత వచ్చింది, రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ మేము వస్తే నీకు మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తామని చెప్తూ తిరిగేవారట. సరే ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఇలాగే అమ్మఒడి నీకు 15,000 వచ్చిందయ్యా, మీ ఇంట్లో మీ అమ్మగారికి పెన్షన్ 3,000 చొప్పున ఇలా వచ్చిందయ్యా అని చెప్పేట. చెప్తే ఆ ఎంప్లాయీ అంతా వినట, ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది చాలా బాగుందండి, అయితే ఒక 5 నిమిషాలు కూర్చొని నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి కూర్చోబెట్టేట. కూర్చున్నట్టు ఎమ్మెల్యే గారు, ఆయన పేరు చెప్పకూడదు బాగుండదు, ఆయనకి పాప సీట్ కూడా రాలేదు, ఫీల్ అవుతారు మళ్ళీ. సరే ఏదేమైనా కూడా కూర్చోబెట్టేట ఎంప్లాయీ అడిగేట, కూర్చోండి 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఏమిటన్నట్టు, ఏమైనా మీరు ఇచ్చింది ఏదో చెప్పారు కదా అని చేత మరి మీకు ఇచ్చింది ఏదో కూడా చెప్పాలి కదండి అన్నట్టు. నువ్వు నాకు ఇవ్వడం ఏంట్రా బాబు అన్నట్టు. కంగారు ప్రభుత్వం నాకు ఏమిచ్చిందో చెప్పారు, మరి నేను ప్రభుత్వానికి ఏమిచ్చిందో మీకు చెప్పాలి కదండి అన్నట్టు. అది చెప్పు అన్నట్టు. మీరు మాకు అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 ఇచ్చారు, పెన్షన్ రూపంలో 2500 చెప్పున మొత్తం మీద ఎలాగైతేనే సంవత్సరానికి 30,000 ఇచ్చారు, మొత్తం మీద ఎలాగైతేనే మాకు సంవత్సరంలో మీరు 45,000 రూపాయలు ఇచ్చారు. ఇలా 5 సంవత్సరాలకి కలిపి 2,25,000 ఇచ్చారు అనుకుందాం. ఇంకా 4 సంవత్సరాలు అయిందనుకోండి, ఇంకో సంవత్సరం ఇస్తారనుకుందాం, 2,25,000 ఇచ్చారు అనుకుందాం కదా. సరే మరి మీకేమి ఇచ్చావో చెప్పాలి కదండి అన్నట్టు. ఏమి ఇచ్చావో చెప్పన్నట్టు అది మొత్తం రాసుకుని ఉన్నట్ట. ఒక బిల్లు ఒక చిట్టావద్యం పుస్తకం తీసుకుని అందులోట నెల ఏం ఖర్చు పెడుతున్నాడో అందులో CGST ఎంతో SGST ఎంతో రాసుకున్నట్ట. రాసుకుని ఏం చెప్పాడంటే
అయ్యా ఎమ్మెల్యే గారు మాకు కిరాణాకి నెలకి 5,000 అవుతుందండి, 5% జీఎస్టీ అయితే 500 అవుతుందండి, మీకు ఇచ్చింది 500 అవుతుందండి, మీకు కట్టిన ట్యాక్స్ 500 అవుతుందండి. నేను చెప్పులో కొనుక్కున్నానండి, 1000 రూపాయలు అయితే 18% ట్యాక్స్ 180 రూపాయలు మీకు ఇచ్చానండి, అంటే ప్రభుత్వానికి ఇచ్చానండి. బట్టలు కొనుక్కున్నాను 3,000 రూపాయలు పెట్టి 18% ట్యాక్స్ అండి, అందులో 540 రూపాయలు నేను ట్యాక్స్ కట్టానండి. దోమలబేట కొన్నానండి 30 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఫర్నిచర్ కొన్నానండి 500 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. కరెంటు బిల్లులో పెరిగిన కరెంట్ రేటు వల్ల నేను 150 రూపాయలు చెప్పి నెలకి ఎక్స్ట్రాగా కడుతున్నానండి. పెట్రోల్ నా వాడకం మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక నాకు 3,000 రూపాయలు పెట్రోల్కి అవుతుందండి. అంటే 3,000 రూపాయల ట్యాక్స్ అవుతుందండి సంవత్సరానికి నేను మీకు పెట్రోల్ రూపంలో ఖర్చు పెట్టింది. నేను కట్టిన చలానా 500 రూపాయలు, అది కూడా మీకు ప్రభుత్వానికి వచ్చిందండి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ను తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కడతానండి. అందులో కూడా మీకు జీఎస్టీ రూపంలో నేను 600 రూపాయలు మీకు ప్రభుత్వానికి ఇస్తున్నానండి. కళ్ళజోడు కొనుక్కున్నానండి, అందులో 50 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఇస్త్రీ పెట్టి కొనుక్కున్నానండి 80 రూపాయలు ట్యాక్స్ కట్టానండి. ఫోన్ కొనుక్కున్నానండి 20,000 రూపాయలు పెట్టి, అది కూడా అందులో 3,600 రూపాయలు ట్యాక్స్ అండి. నేను హోటల్లో టిఫిన్స్ అవి చేస్తుంటానండి, అందులో మొత్తం మీద ట్యాక్సుల రూపాయలు 400 కట్టానండి. షాంపూలు సబ్బులు పేస్టులు కొనుక్కున్న వాటిలో 120 రూపాయలు మీకు ట్యాక్స్ కట్టానండి. ఇలా మొత్తం మీద నేను నెలకి 8,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి నేను 12 × 8,000 చొప్పున 96,000 రూపాయలు నేను సంవత్సరానికి మొత్తం మా ఫ్యామిలీ మీకు ట్యాక్స్ కడుతుందండి. అంచేత ఇలా మొత్తం 5 సంవత్సరాలకి నేను మా మొత్తం కుటుంబ సభ్యుల తరపు నుంచి 4,80,000 రూపాయలు నేను మీకు ట్యాక్స్ కడుతున్నానండి ప్రభుత్వానికి. అంటే మీరు మాకు ఇచ్చింది ఎంత అంటే, మీరు మాకు ఇచ్చినటువంటిదేమో 2,25,000 రూపాయలు, మీరు మాకు ఇచ్చినటువంటిది 2,25,000 రూపాయలు, మేము మీకు ట్యాక్స్ కింద కట్టింది 4,80,000 రూపాయలు. తీసేస్తే 4,80,000 మైనస్ 2,25,000 తీసేస్తే ఎంత, ఇంకా మేము మీకు అదనంగా 2,55,000 రూపాయలు మేమే మీకు ఎక్స్ట్రాగా ట్యాక్స్ కట్టామండి అని చెప్పి ఒక ఎంపలైట ఈయనకి వెళ్ళినటువంటి గడపకి వెళ్ళినటువంటి సమయంలో చెప్పేసరికి ఆయనకి మతిపోయి చాలా ఆశ్చర్యం కలిగి, నీ అమ్మ ఇలాంటి తెలివైన వాళ్ళు ఉంటే మేము బతకలేరు రా బాబు అని చెప్పేసి వచ్చాడు. ఆయన మాకు ఈ జాతకాలు చూపించుకునే సమయంలో వచ్చి ఆయన చెప్పాడు అనమాట. అంటే తెలివైన వాళ్ళు ఉంటే ఇలా ప్రశ్నిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు మన ఆంధ్రప్రదేశ్లో అంత తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ప్రభావం చేత కొంతమంది రాష్ట్రాల వారికి ఈ రకంగా ఫీల్ అవుతున్నారు మనల్ని అమాయకుల కింద చేసుకుని. సరే ఏదేమైనా అక్కడ ఇది పరిస్థితి. అంచేత ఏమిట్రా అంటే, ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఏమిట్రా అంటే కనుక తెలివైన వాళ్ళు అయితే కనుక ఎవరు పథకాలు ఇస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు కాకుండా ఎవరు అభివృద్ధి వైపు మనకి దారి తీస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, ఏమంటే మీరు చంద్రబాబు నాయుడు గారి తరపా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తరపా అని. నాకు ఎవరైనా ఒకటే. కారణం ఏమిటంటే, ఎవరైనా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు ఇచ్చారు పథకాల రూపంలో, మనం ఇదంతా కూడా తప్పు అనుకున్నామో, లేకపోతే అనవసరంగా ఇచ్చారనుకున్నామో, అభివృద్ధి లేకుండా ఖర్చు పెట్టారనుకున్నామో, రోడ్డు లేకుండా ఖర్చు పెట్టారనుకున్నామో, సరే అవన్నీ పక్కన పెట్టేయండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనో పోనీ ఆయన ఏమైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారా అంటే, ఆయన వాళ్ళు ఇచ్చిన దానికన్నా నేను 3 రెట్లు అమ్మఒడి ఇస్తాను, ఒక పిల్లాడు ఉంటే 3కి ఇస్తాను నేను, లేకపోతే అంతకన్నా ఎక్కువ పెన్షన్ ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఏదో చేసేస్తాను అంటున్నారే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇలా ఈ రకంగా తప్పు చేశారనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు అంటే కనుక ఇప్పుడు మనం ఎవరు అభివృద్ధి చేస్తారో అని నమ్మాలి? దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక, ముందర మనం మారాలి. ఎవరైనా సరే, ఏమండి మాకు ఈ అమ్మఒడి వద్దు, మాకు ఈ పని చేయండి, ఎవరిని మాకు ఈ ఆసరా వద్దు, ఈ పని చేయండి, ఆటో వాళ్ళు ఎవరైనా సరే, ఏమంటే మాకు ఈ 10,000 వద్దు, మాకు ఈ రోడ్లు వేయండి, ఒక్కడైనా అడగడం చూసారా మనం? ఒక్కడైనా కనీసం ఒక సభ చేసో లేకపోతే 10 మంది కూర్చునో టెంట్ వేసో మాకు ఇదొద్దు ఇది చేయండి అని అడిగారా? అంటే ఇతర రాష్ట్రంలో ఉండే వాళ్ళు మనం ఈ రకంగా అవహేళన చేస్తున్నారు, ఎక్కిస్తున్నారంటే కారణం ఏంటంటే, మనం ఈ ఫ్రీబీస్కి అలవాటు పడడం వల్ల. నిజమే కదా, కిరాణా సరుకు కన్నా కిరాణా సరుకు ఇంటికి రావడానికి రేటు ఎక్కువైంది. అంచేత ఏమిటంటే అంటే కనుక సోమరపోతులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చి అబ్బాయి ఇంటికి రాదు, వచ్చి తీసుకోండి అంటే మనకు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. అంచేత ఏమిటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి అయితే కనబడటం లేదు. కారణం ఏమిటి అంటే కనుక, పథకాల పేర్లు తప్ప అభివృద్ధి గురించి ఆలోచన చేయటం లేదు. రెండోది కారణం ఏమిటంటే కనుక, ప్రజలు కూడా పథకాలు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేయడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లు వేయడానికి నిర్ణయించుకుంటున్నారే తప్ప, దానివల్ల మనకి ఏం జరుగుతోంది, ఆ అప్పు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారనే విషయం అర్థం చేసుకోవటం లేదు. ఆఖరికి నాకులాంటి ప్రకృతి ప్రేమ కూడా ఉన్నాడు ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అన్నట్టు. ఎందుకు కారణం ఏమిట్రయ్యా అని అడిగితే ఏమిటంటే, ఏమీ లేదు, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం, అంచేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రోడ్లు పడవు కాబట్టి, ఫ్యాక్టరీలు రావు కాబట్టి, పొల్యూషన్ ఉండదు, ముఖ్యంగా నదులన్నీ కలుషితం అయిపోవు, అంచేత
నిజంగా రోడ్లు అవి వేసేసి ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు రకరకాలు వచ్చేస్తే మనది కూడా బెంగళూరులో తయారవుతుంది. బెంగళూరు తాగడానికి నీళ్ళు కూడా లేవు, అలా తయారైపోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా. అంచేత అభివృద్ధి అవ్వకూడదు ఆంధ్రప్రదేశ్. ఇలాగే ఉండాలి, చక్కగా సుభిక్షంగా ఉండాలి, చక్కగా సస్యశ్యామలంగా ఉంది, ప్రకృతి బ్రహ్మాండంగా ఉంది, ప్రకృతి బతుకుతుంది. అంచేత ఈయన రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఒక ఆయన. అంటే ఎవరి విశ్లేషణ వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది. అంచేత నేను చెప్పగలిగేది ఏమిటంటే అంటే కనుక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరు నగ్గుతారు ఎవరు నగ్గరు అనే విషయం పక్కన పెట్టినట్లయితే కనుక అసలు ఎవరు నగ్గరో చెప్పాలంటే కనుక ముందుగా కావాల్సింది ఏంటి కనుక ఆధారం కావాలి. అసలు విషయం అది. దాన్ని చెప్పుకుంటూ మనం ఇవన్నీ వచ్చేసాం. మనం ఆధారం ఏమిటి అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరి యొక్క జాతకాలు చక్రాలు కావాలి. కొంతమందికి చక్రాలు ఉండవు, పేర్లు ఉంటాయి, చెప్పలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి లేదా మనకి బీజేపీ తరపు నుంచో లేకపోతే కనుక జనసేన తరపు నుంచో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క జాతకాలన్నీ కావాలి. ఈ 2 జాతకాలు పక్కన పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అంటే ఏ కాన్స్టిట్యున్సీ ప్రత్యర్థి ఎవరో చూసుకుని ఎవరి జాతకంలో బలం ఉందో తీసుకుని వాళ్ళకి టిక్కు పెట్టుకోవాలి. అంచేత ఆ రంగా టిక్కులు పెట్టుకుంటూ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు నగ్గుతారు అని. ఇంకొకటి ఏమిటి అంటే కనుక ఇందులో ఈ టిక్కులు పెట్టినటువంటి జాబులో కానీ టిక్కులు పెట్టిన జాబులలో కానీ ఓడిపోతారనే వాళ్ళు కానీ నగ్గే వాళ్ళకన్నా ఓడిపోయే వాళ్ళు ఏదైనా దైవ బలం చేకూర్చుకుంటున్నారా, యజ్ఞాలు యాగాలు ఏమైనా చేస్తున్నారా, ఏదైనా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారా, ఇది కూడా టారీ చేసుకోవాలి. టారీ చేసుకుని ఎవరి బలం పెరుగుతుందో అర్థం చేసుకుని దాన్ని బట్టి ఈ పలానా వాళ్ళు నగ్గుతారు అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఇన్ని వందల మంది 175 మంది ప్లస్ 175 మంది ఇంతమంది యొక్క జాతక చక్రాలు జ్యోతిష పండితుడి దగ్గర ఉండాలి. దాంతోపాటుగా పర్సనల్గా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో కోవర్ట్ ఆపరేషన్ చేయాలి. ఇవన్నీ చేసిన జ్యోతిషులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఎక్కడైనా ఉంటే, దేశంలో ఉంటే, ప్రపంచంలో ఉంటే వాళ్ళు మాత్రమే పలానా వాడు సీఎం అవుతాడు అని చెప్పగలిగేటటువంటి ఆధారభూతుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అవన్నీ కూడా వాళ్ళ సొంత పైత్యాలు, సొంత అభిప్రాయాలు మాత్రమే. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నేను కూడా చెప్పగలిగేది ఏమిటంటే ఇంత విశ్లేషించిన తర్వాత ఎవరు సీఎం అవుతారో అని చెప్పేటటువంటిది బూటకం తప్ప మరొకటి కాదు. ఎవరు నమ్మకండి. అలాంటివి ఎవరు జ్యోతిష్యులు చెప్పినా కూడా అవన్నీ కూడా విశ్లేషణ చేసి బెట్టింగ్లో పెట్టి పలానా వాడు జ్యోతిష్య పండితుడు చెప్పాడు కదా అని చెప్పేసి బెట్టింగ్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుని రకరకాలు చేసి ప్రలోభాలకు గురయ్యి ఇలాంటివి ఏవి చేసుకోకండి ప్రధానంగా. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మన దేశం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కనుక ముందుగా నాయకులు కాదు ప్రజలు మారాలి. ఇక్కడ నాయకుల్లో తప్పు లేదు. ఇంచేతంటే ప్రజలు కోరుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అవ్వదు అంటే కనుక అవుతుందని చెప్పిన వాళ్ళు కోటేశారు. అయ్యేదానికన్నా ఎక్కువ పంచుతుంటే ఆయన కోటేశారు. ఆయనకన్నా ఎక్కువ ఇస్తానంటే ఈయన కోటేద్దాం అనుకుంటున్నారు మీరు. అంటే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు కోటేద్దాం అనుకుంటున్నారే తప్ప కాదు మాకు అభివృద్ధి కావాలనే కోరిక ప్రజల్లో కనపట్టలేదు. ప్రజలు మారాలి. ఇంకో సంఘటన ఉంటుంది ఏమిటంటే మొన్న హైదరాబాద్ వెళ్ళాము మేము. ఓ యాగానికి వెళితే అక్కడ ప్రవచనానికి నాకు రూమ్ ఇచ్చారు. నేను మా మేనేజర్ ఉన్నాం. మా మేనేజర్ అక్కడ పని మనిషి ఉంటే పిలిచి ఏమ్మా ఎవరు కోటేస్తావు అని అడిగాడు. అమ్మాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తాను అని చెప్పింది. ఏమా కారణం ఏమిటి అని, మాకు ఇలా డబ్బులు ఇచ్చాడు అని చెప్పాడు. మరి ఆ డబ్బులు ఎక్కడో తెలుసా అని అడిగాడు. ఎక్కడ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారివే అంది. అయితే ప్రభుత్వానివా జగన్మోహన్ రెడ్డి గారివా అని అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడండి అని. మరి అప్పు చేసి ఇస్తున్నాడు కదా అని. ఏమో అప్పు చేసి మరి మాకు పంచిపెడుతున్నాడండి దేవుడు అంది. అయితే అక్కడ మాకు అర్థమైంది ఏమిట్రా అంటే అమ్మాయికి ప్రభుత్వం డబ్బిస్తోందని అర్థం చేసుకోవటం లేదు. అమ్మాయి జగన్మోహన్ రెడ్డి డబ్బిస్తున్నాడని చెప్తోంది. అప్పుల పాలు అయిపోయారంటే జగన్ అప్పుల పాలు అయిపోయాడు అనుకుంటుంది తప్ప ప్రభుత్వం అప్పుల పాలు అయిపోయింది అనుకోవట్లేదు. అంటే ప్రజల్లో కూడా చాలామందికి ఇప్పటికీ కూడా ఎవరు డబ్బిస్తున్నారో కూడా తెలుసుకోవటం లేదు. కాబట్టి ఓట్లు ఈ రకంగా ఎవరు డబ్బిస్తే వాళ్ళకి వేద్దాం అనేటటువంటి ఆలోచనలోకి వచ్చేసారు. సరే ఇవన్నీ కూడా నేను ఎవరి గురించో ఎవరు సీఎం అవుతారో లేకపోతే ఎవరి మీద అభిప్రాయం అనేది కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎలా ఇస్తారో అంచేత ఏంటంటే వీళ్ళందరూ కలిపి దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదకరం భవిష్యత్ తరాలకి. కాబట్టి ఎవరు వచ్చినా సరే మనం సుభిక్షంగా పరిపాలన చేయాలి అని, అలాగే దాన్ని బట్టి ప్రజలు మారాలి. ముఖ్యంగా ఆత్మాభిమానం కావాలి మనందరికీ కూడా. అయ్యా మీరు ఇచ్చే డబ్బు కాదు మాకు, మీరు ఎవరు వచ్చినా సరే మాకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని మనం మాట్లాడగలిగితే తప్ప ఈ రాష్ట్రం మారదు. చాలామంది రాష్ట్రం విడిచి వెళ్ళిపోదామనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి చాలామందికి. కాబట్టి దీన్ని చెప్పగలిగేది ఏమిటంటే కనుక జ్యోతిష్యం ప్రకారంగా అయితే కనుక అన్ని రకాల ఆధారాలు ఉంటేనే చెప్పాలి, లేవలు చెప్పకూడదు. కాబట్టి ఇదంతా విశ్లేషణ చేసిన కారణం ఏమిట్రా అంటే కనుక జ్యోతిష్యం ప్రకారంగా ఎవరైనా సరే సీఎం అయితే చెప్తారు అంటే కనుక దాన్ని పెద్దగా నమ్మక్కర్లేదు. కాకపోతే మనకి మేలు చేసేవాళ్ళు సీఎంగా రావాలని మాత్రమే కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం, దేశం అభివృద్ధి అవ్వాలని కోరుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.
మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.